హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఏదైనా సమస్య వస్తే తెలివిగా దానిని పరిష్కరించే రామలింగ కవి కథ చెప్పుకుందాం. ఒకరోజు కొందరు దొంగలు రామలింగ కవి ఇంటిలో దొంగతనం చేయాలని నిర్ణయించుకుని మాటువేసి ఒక రాత్రి అతని ఇంటికి వచ్చారు. ఇంట్లో ఉన్నవారంతా నిద్రపోయారని నిర్ధారించుకుని లోపలికి ప్రవేశించి పెరట్లో ఉన్న పొదల చాటున దాక్కున్నారు. రామలింగకవి దొంగలు లోనికి వచ్చినట్టు గమనించి వారిని ఏ విధంగానైనా శిక్షించాలనుకున్నాడు. వెంటనే నిద్రలో ఉన్న తన భార్యను లేపి దొంగలకు వినిపించేలా ఇలా అన్నాడు. మన గ్రామంలో దొంగల బాధ చాలా ఎక్కువగా ఉంది. రాజుగారు కూడా జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు. నాకు ఒక ఉపాయం తోచింది. నీ మెడలో ఉన్న నగలు, ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను ఒక వస్త్రంలో కట్టి ఇవ్వు. ఆ మూటను బావిలో పడవేస్తాను. దొంగల భయం తగ్గిన తర్వాత మళ్లీ తీసుకుందాం. అలా చెప్పి నగలను తీసుకున్నట్టు నటించి నిజానికి ఒక సన్నికల్లు, రాయి పెట్టి మూట కట్టి పెరట్లో ఉన్న బావిలో శబ్దం వచ్చేలా పడవేశాడు. దొంగలు ఆ శబ్దాన్ని విని అది నిజంగానే నగల మూట అని అనుకుని చాలా సంతోషపడ్డారు. రామలింగకవి నిద్రపోయాడని అనుకుని బావి దగ్గరకు వెళ్లి మూటను తీసేందుకు ప్రయత్నించారు. వారిలో ఒకడిని తాడుతో కట్టి బావిలోకి దింపారు. కాని నీరు ఎక్కువగా ఉండటంతో అతనికి మూట కనిపించలేదు. అప్పుడు నీటిని బయటకు తోడమని పై ఉన్నవారికి చెప్పాడు. వారు నెమ్మదిగా శబ్దం చేయకుండా బావినుంచి నీటిని తోడడం ప్రారంభించారు. ఇది గమనించిన రామలింగకవి వెనుక దారినుంచి వచ్చి వారు తోడిన నీటిని పూల చెట్లకు మళ్లించాడు. దొంగలు ఆశతో మరింత ఉత్సాహంగా నీటిని తోడుతూనే ఉన్నారు. కొంతసేపటికి తెల్లవారింది. బావిలో నీరు తగ్గడంతో లోపల ఉన్నవాడు చివరికి మూటను కనుగొన్నాడు. ఆనందంతో పైకి వచ్చి మూటను విప్పగా అందులో రాయి మాత్రమే కనిపించింది. తాము మోసపోయామని గ్రహించిన దొంగలు ఒకరినొకరు తిట్టుకోవడం ప్రారంభించారు. అప్పుడు రామలింగకవి వారి దగ్గరకు వచ్చి, అయ్యా, మీకు ఇది న్యాయమేనా? అన్ని చెట్లకు నీరు పోశారు. కాని ఈ 2 పూల చెట్లకు మాత్రం పోయలేదు. దయచేసి వాటికి కూడా నీరు పోయండి అని గట్టిగా అరిచాడు. ఆ శబ్దం విని ఇరుగుపొరుగు వాళ్లు అందరూ అక్కడికి చేరుకున్నారు. దొంగలకు పారిపోవడానికి మార్గం లేకపోవడంతో వారిని పట్టుకుని రాజభటులకు అప్పగించారు. ఈ విధంగా రామలింగకవి తన తెలివితో దొంగలచేత పూల చెట్లకు నీరు పోయించి వారికి బుద్ధి చెప్పి చివరకు పట్టించాడు. ఇదే విధంగా మనము ఏదైనా సమస్య వస్తే భయపడక, కంగారు పడక దానిని తెలివిగా సాల్వ్ చేసుకోవాలి. ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు బాయ్ మరి. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.